రెండు ప్రదేశాలకు పోయి ఒక దగ్గర 20 కోట్ల రూపాయలతో మన నగరంలో చేపట్టబోతున్న రోడ్లకు సంబంధించిన శంకుస్థాపన, ఇంకో దగ్గర మహబూబ్ నగర్ పట్టణంలో ఏదైతే మీరు 14 రోజులకు ఒకసారి మంచినీళ్ళు గతంలో తాగేదో ప్రస్తుతం మన శాసనసభ్యులు, మన మున్సిపల్ చైర్మన్ గారు, మున్సిపల్ సిబ్బంది యొక్క కృషితో ఏదైతే రోజు తప్పించి రోజు నీళ్ళు వస్తూ ఉన్నాయో అట్లా కాకుండా ఇంటింటికి నల్లా పెట్టి వచ్చే ఎండాకాలం వరకు మీ ఇంటిలోనే ప్రతిరోజు నీళ్ళు ఇచ్చే 164 కోట్ల కార్యక్రమానికి అక్కడ శంకుస్థాపన చేసి ఇక్కడికి వస్తున్నాం. మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక వ్యయంతో కూడిన పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కిందని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కానీ అది నచ్చుతలేదు కొంతమందికి. మీ జిల్లాలో చాలా మంది నాయకులు 60-65 ఏళ్ల నుంచి ఈ జిల్లాకు ఇది చేసినాం అది చేసినాం అని చెప్పుకునే నాయకులు చాలా మంది ఉన్నారు. ఆకారాలు పెంచుకున్నారు తప్ప వాళ్ళు చేసింది మాత్రం ఏం లేదు. కానీ ఈరోజు అదే నాయకులు పాలమూరు జిల్లాకు వేరే శత్రువులు ఎవరో లేరు. ఈ జిల్లా గడ్డ మీద పుట్టిన వాళ్ళే కొంతమంది ద్రోహులు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవడానికి, మన రైతుల కళ్ళలో మట్టి కొట్టడానికి, ఒక్క నీటి చుక్క కూడా వారి పొలాలకు రానియకుండా చేసేదానికి, ఈరోజు మళ్ళీ వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి రాజకీయంగా కొంతమందిని రెచ్చగొట్టి ఈరోజు ప్రాజెక్టులను అడ్డుకునే కుట్ర చేస్తూ ఉన్నారు. వాళ్ళేం చేయరు, మేము చేయబోతే ఈరోజు అడ్డమొస్తున్న కాంగ్రెస్ నాయకులు ఎవరైతున్నారో వాళ్ళను ఈరోజు చరిత్రలో వాళ్ళకి స్థానం లేకుండా చేసి, ఈ రాష్ట్రంలోనే వాళ్ళ ఉనికి లేకుండా చేసి వాళ్ళను పాతాళానికి తొక్కితే తప్ప తెలంగాణ బంగారు తెలంగాణ కాదు అనే విషయం కూడా మీ చప్పట్ల ద్వారా ఒకసారి గట్టిగా చెప్పాలని కోరుతా ఉన్నాం.